వెరీ డిసప్పాయింటెడ్, వెరీ డిసప్పాయింటెడ్. గత వారం మేము ఒక అనౌన్స్మెంట్ చేసాం. ప్రతి శనివారం ఒక అన్సాల్వ్డ్ కేసుతో మీ ముందుకు వస్తాము. అన్యాయంగా బలైపోయిన ఆడపిల్లలు ఎవరెవరైతే ఉంటారో ఆ ఆడపిల్లల కోసం మన తరపు నుంచి, మన ప్రశ్న తరపు నుంచి, యు ఆల్ ఆర్ ఫ్యామిలీ, మీరందరూ కూడా మా ఫ్యామిలీ కింద మేము ట్రీట్ చేస్తాం. మనందరం కలిసి ఈ వీడియోలు చేయటం, ఈ లైకులు కొట్టుకోవటం, షేర్లు కొట్టుకోవటం, సబ్స్క్రైబ్ అని అడగటం, ఇవన్నీ మాకు తెలియదు. వీడియో చేయటం లేకపోతే సొసైటీకి ఏదో చెయ్యాలి అనుకోవటంలో ఇది ఆన్లైన్ వరకే పరిమితం కాకూడదు. అన్యాయంగా బలైపోయిన ఆడపిల్లలకి మన తరపు నుంచి ఇంకా అంటే కొన్ని సంవత్సరాలు అయిపోయినా, కొన్ని దశాబ్దాలు అయిపోయినా, 10 సంవత్సరాలు అయిపోయినా ఎవరు చంపారు, ఎందుకు చంపారో తెలియక ఆ తల్లిదండ్రులు కోర్టులు మెట్టులు చుట్టూరు తిరుగుతా వ్యవస్థలు అన్నీ వాళ్ళని చిన్నాభిన్నం చేసేస్తే వాళ్ళ కోసం మన తరపున మనం నిలబడదామంటే ఒక సైన్ చేయండి, ఒక పిటిషన్ సైన్ చేయండి అని చెప్పని గత వారం సౌజన్య అనే అమ్మాయికి సంబంధించి ఎప్పుడో 2 దశాబ్దాల క్రితం ఆల్మోస్ట్ 15 years బ్యాక్ జరిగిన ఆ సిచ్యువేషన్కి సంబంధించి ఒక పిటిషన్ సైన్ చేయండి అంటే అప్పటిదాకా 20 పిటిషన్లు ఉన్నాయి. నేను ఆ లింక్ ఏదైతే ప్రొవైడ్ చేశానో ఆ ప్రొవైడ్ చేసిన తర్వాత మన వాళ్ళు దాదాపు ప్రశ్న వీడియో చేసిన తర్వాత దాదాపు ఒక 400 నుంచి 400 మంది దాకా సైన్ చేశారు. విచ్ యాక్చువల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, బట్ అగైన్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. నేను ఆనందపడినా అంతకంటే ఎక్కువ బాధపడ్డాను. ఎందుకంటే వ్యూవర్షిప్ ఆ వీడియోకి 25,000 దాకా వస్తే ఒక 10-15% ఎవరైనా ఇగ్నోర్ చేశారు, లేకపోతే ఒక క్లిక్ చేసి వదిలేశారు వీడియో చూడకుండా మొత్తం అనుకుంటే ఓకే. వ్యూవర్ రిటెన్షన్ రేట్ ఏమో 80% ఉంటే 80% 25,000 అంటే దాదాపు ఒక 18 నుంచి 20,000 సంతకాలు ఉండాలి అక్కడ. కానీ ఎందుకు లేవు? అంటే మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? మన ఇంట్లో ఆడపిల్ల కాదు కదా చనిపోయింది అనుకుంటున్నామా? మనం ఎందుకు సైన్ చేయలేకపోతున్నాం? మేమన్నా మిమ్మల్ని డబ్బులు ఇవ్వమని అడిగామా? మాకు డబ్బులు ఇవ్వద్దు, మాకు డబ్బులు ఇవ్వద్దు. మేమన్నా మిమ్మల్ని కోర్టు మెట్లు ఎక్కమని అడుగుతున్నామా? మనందరం కలిసి ఒక పిటిషన్లో సిగ్నేచర్స్ పెడితే ఎన్ని సిగ్నేచర్స్ ఎక్కువ ఉంటే మేమే ఒక లాయర్ని అసైన్ చేసి దాన్ని కోర్టులో మూవ్ చేయొచ్చు. లేదంటే ఆల్రెడీ ఉన్న కేసుని ఇదిగో ఇంతమంది పిటిషన్లో సైన్ చేశారు, దయచేసి దీన్ని ఇంకొంచెం ముందుకు ఫార్వర్డ్ చేయండి అని చెప్పని మేము మాట్లాడటానికి ఉంటుంది అని చెప్పని అడిగితే ఏమవుతుంది? కేవలం ఒక జస్ట్ మీ ఈమెయిల్ ఐడి పెట్టి సైన్ అనే దాన్ని క్లిక్ చేయడమే కదా. ఏంటి ఒక 2 స్టెప్స్ చేయడానికి ఏముంటుంది? దయచేసి మన ఇంట్లోనే ఇట్లాంటి సంఘటనలు జరిగితే మనం ఏం చేస్తాం? మనం ఎంత బాధపడతాం? ఒక సపోర్ట్ సిస్టమ్ లేక, లాయర్లు ఎవరో తెలియక, నాయకులు ఎవరో సహాయం చేయక, సిస్టంలో ఎటు వెళ్ళాలో తెలియక ఎంత ఇబ్బంది పడతాం మనం. అలాంటిది ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు, అమ్మాయి ఎందుకు చనిపోయిందో తెలియదు. ఇది సౌజన్యానే కాదు. దయచేసి ఇట్స్ అ రిక్వెస్ట్. మేము ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట కొట్టండి అని చెప్పం. కారణం ఏంటో తెలుసా? చేసే వీడియో మాకు నచ్చి మేము చేస్తున్నాం. ఈ సొసైటీకి ఏదో చేయాలని చేస్తున్నాం. ఈ సొసైటీలో మత రాజకీయాలు ఎక్కువైపోయినాయి. మతాన్ని ఉపయోగించుకొని బిజినెస్లు చేస్తున్నారు. హిందువుల్ని, క్రిస్టియన్లని, ముస్లింలని అందరినీ మతం పేరు మీద వాడుకుంటున్నారు. ఓట్ బ్యాంక్ కింద ప్రజలను వాడుకుంటున్నారు. ప్రజలను వ్యాపారాలకు వాడుకుంటున్నారు. ఒక శివుడి లింగం పెట్టి 25,000 అంటాడు ఒకడు. ఒక జీసస్ క్రైస్ట్ ఖర్చీఫ్ పెట్టి, బొమ్మ దగ్గర ఖర్చీఫ్ పెట్టి, ఇది ప్రార్థించిన ఖర్చీఫ్, ప్రార్థించిన హెయిర్ ఆయిల్, ఇది ప్రార్థించిన ఆయిల్, దీని మీద రాసుకోండి, మీరు క్రాస్ వేసుకోండి, మీకు జ్వరం తగ్గిపోద్దని బిజినెస్ చేస్తాడు ఒకడు. అట్టికాయలు పెట్టి జీసస్ క్రైస్ట్ ముందు ప్రార్థన చేసి తినండి, మీకు పిల్లలు పుడతారని చెప్తున్నాడు ఒకడు. తాయెత్తులు కట్టి మీకు తగ్గిపోతుంది, అల్లా అన్నీ చేస్తాడని చెప్తున్నాడు. వ్యాపారాలు చేస్తున్నారు మతం పేరు మీద, కులాల పేరు మీద రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పని సొసైటీకి ఏదో మా తరపు నుంచి చేయాలని మేము చేస్తున్నాం ఈ వీడియోస్. ఇంతకుముందు ఆఫ్లైన్లో చేసుకునే వాళ్ళం, కానీ ఆన్లైన్లో చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి ఆన్లైన్లో చేస్తున్నాం. అందుకనే చూసేవాళ్ళు, ఈ సమాజం పట్ల కొంచెం అన్న బాధ్యత ఉండేవాళ్ళు ఈ వీడియోలు చూస్తే చాలు అనుకుంటాం. అందుకే మా వీడియోలు చూడండి, మేము మీకోసమే చేస్తున్నామని చెప్పం. మీరేం మమ్మల్ని అడగలేదు కదా చేయమని. మాకు ఇష్టం కాబట్టి మేము చేస్తున్నాం. అందుకనే మాకు ఇష్టం కాబట్టి మేము చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి అని అడగలే ఇప్పుడు. కానీ దిస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీవన్ ఇన్ ది సొసైటీ. రేపొద్దున మన ఇంట్లో లాంటివి జరిగితే మనం ఏం చేస్తాం? ఒకళ్ళని సహాయం అడిగితే వాళ్ళు చేయనంటే, బాబు ఒక సిగ్నేచర్ పెట్టరా బాబు, నాకు ఉపయోగపడిద్ది సిగ్నేచర్, నేను కోర్టులో మూవ్ చేసుకుంటానంటే నేను సిగ్నేచర్ పెట్టనంటావా?
మిమ్మల్ని అడుగుతున్నాను, నేను సిగ్నేచర్ పెట్టనంటారా మీరు? బాబు మీరు ఒక్క సిగ్నేచర్ పెట్టండి, మీ ఇంట్లో ఉన్న ఫోన్ని క్లిక్ చేయండి, నా కూతురికి ఏదైనా కొంచెం న్యాయం జరిగే అవకాశం ఉంది అని ఒక తల్లిదండ్రులు వచ్చి మీ దగ్గర నుంచొని అడిగితే మీరు చేయరా? దయచేసి ఈ వీడియో ఇక్కడ చూడటం ఆపి వెనక్కి వెళ్ళి పాత వీడియోలో కింద లింక్ పెట్టాను మేము, దాన్ని క్లిక్ చేస్తే టీం ప్రశ్న లేకపోతే www.teamprashna.com వెబ్సైట్లోకి వెళ్ళండి. దయచేసి ఈ వీడియో ఇక్కడ ఆపి www.teamprashna.com దానిలోకి వెళ్ళి అక్కడ ఒక ట్యాబ్ ఉంటుంది, దాంట్లో అన్సాల్వ్డ్ కేసెస్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది. ఆ ట్యాబ్ని క్లిక్ చేస్తే మీకు ఒక QR కోడ్ లాగా ఒకటి కనిపిస్తుంది, దానిలోకి వెళ్ళండి. ఆ లోపలికి వెళ్తే మీరు ఒక్కో పోర్టల్లోకి అది నావిగేట్ చేస్తుంది, అక్కడ సిగ్నేచర్ చేసి రండి దయచేసి. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడే ఇంకొక అభాగ్యురాలైన పదం వాడచ్చో వాడకూడదు, ఇంకొక అమాయకురాలైన ఒక ఆడపిల్లని ఎంత దారుణంగా చంపారు. జరిగిన సంఘటన దాదాపు 2007లో జరిగితే 18 సంవత్సరాలు అయిపోతున్నా ఇప్పటికీ ఆ పాప తల్లిదండ్రులకు న్యాయం ఎందుకు జరగలేదు అని చెప్పని ఒక్కసారి నెక్స్ట్ వీడియో చూసి ఆ తర్వాత ఆ పిటిషన్లో కూడా సైన్ చేయండి. ఇఫ్ యూ ఫీల్ లైక్ యు ఆర్ రెస్పాన్సిబుల్, ఒక ఆడపిల్లకి మనం కూడా మన తరపు నుంచి ఒక చిన్న ఇంటర్నెట్ వాడి ఒక్క నిమిషం పాటు మీ టైం కేటాయించి న్యాయం చేయాలనుకుంటే దయచేసి మీరు సిగ్నేచర్ చేయండి. థ్యాంక్ యూ. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని షేక్ చేసిన ఒక ఘటన డిసెంబర్లో 2007 సంవత్సరం నిమ్రా కాలేజ్ విజయవాడ బార్డర్ ఏరియాస్లో, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో నిమ్రా కాలేజ్లో ఫార్మసీ చదువుతున్న ఆయిషా మీరా అనే పాప, 17 సంవత్సరాలు, 17.5 సంవత్సరాల పాప. ఆ అమ్మాయిని అతి దారుణంగా కిరాతకంగా రేప్ చేసి మర్డర్ చేశారు. ఆయిషా మీరా తల్లిదండ్రులు తెనాల్లో ఉంటారు. వాళ్ళకి కాల్ చేసి మీ పాపకి ఇట్లా జరిగింది రండి అనేసరికి, అరే మా అమ్మాయి చదువుకోవటానికి కాలేజీకి వెళ్ళింది, ఏం జరిగింది అని చెప్పని చూస్తే వాళ్ళు హుటాహుటిన పరిగెత్తుకుంటూ వస్తే తెనాల నుంచి ఆ అమ్మాయి ఆయిషా మీరా హాస్టల్లో, గర్ల్స్ హాస్టల్లో రక్తపు మడుగులో శవంలా కనిపించింది వాళ్ళకి. ఈ సంఘటన నేను కూడా చాలా దగ్గరగా చూశాను. అంటే ఆ ఇష్యూ జరిగిన తర్వాత కొన్ని గంటలకి విజయవాడ అంతా ఈ ఇష్యూ గురించి మాట్లాడుతుంటే మేమందరం కూడా వెళ్ళాము అక్కడికి. ఐ వాజ్ ఇన్ స్కూలింగ్, ఐ గెస్. అందరూ వెళ్తుంటే అన్నలతో పాటు మేము కూడా వెళ్ళాం. ఇక్కడ ఆయిషా మీరా ఒంటి మీద విపరీతమైన కత్తితో పోట్లు అండ్ రక్తపు మడుగులో పడింది అమ్మాయి. ఆ పక్కనే ఒక లెటర్ పడింది. ఆ లెటర్లో ఈ అమ్మాయి నా ప్రేమని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టే ఈ అమ్మాయిని చంపేస్తానని చెప్పని రాసింది. ఆ అమ్మాయి పడున్న పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఆ అమ్మాయి రొమ్ముల మీద, ఛాతీ మీద చిరుత అని ఆ కత్తితో చెక్కాడు ఎవడైతే చేశాడో వాడు. నిర్ఘాంతమైన తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాల. ఏం చేస్తారు? చదువుకుంటున్న పిల్ల, చదువుకుంటానని హాస్టల్లో ఉన్న పిల్ల, అమ్మాయి చనిపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఆ తల్లి శంషాద్ బేగం అరుపులు ఇంకా నా చెవులో వినపడతానే ఉన్నాయి. అప్పుడు జరిగిన సంఘటన 2007 సంవత్సరం, బాగా వినండి, 2007 సంవత్సరంలో జరిగిన సంఘటన ఇప్పుడు 2025లో ఉన్నాం మనం. దాదాపు 18 సంవత్సరాలు, అంటే 2 దశాబ్దాలు ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నా సరే ఇప్పటికీ ఆయిషా మీరాని ఎవరు చంపారో తెలియదు. ఘటన జరిగిన తర్వాత ఆ అమ్మాయి బాడీని పోస్ట్మార్టం చేస్తే తెలిసిన విషయం ఏంటంటే ఆ అమ్మాయిని, ఆయిషా మీరాని రేప్ చేసి దారుణంగా చంపేశారు. ఆ మొత్తం కారిడార్లో ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఆ అమ్మాయిని వాష్రూమ్ దగ్గర నుంచి కారిడార్లో ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి కారిడార్లో పడేశారు. జస్ట్ ఇమాజిన్ ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి. ఆ సంఘటన మన ఇంట్లో మన అక్కకో, మన చెల్లికో, మన అమ్మకో ఎవరికైనా జరిగితే
వాళ్ళ పరిస్థితి ఏంటి, మనం ఎలా ఫీల్ అవుతాం? జస్ట్ ఇమాజిన్. అది కాకుండా జరిగిన సంఘటన తర్వాత బాడీని పోస్ట్మార్టం చేసి ఫారెన్సిక్ ల్యాబ్లో ఎక్కడైతే ఆ అమ్మాయిని అత్యాచారం చేశారని చెప్పారో ఆ బాడీలో నుంచి సెమెన్ కలెక్ట్ చేసి, స్వాబ్ కలెక్ట్ చేసి ఫారెన్సిక్ రిపోర్ట్ని తీసుకొని ఫారెన్సిక్ ల్యాబ్లో పెట్టారు ఆ సెమెన్ని. అప్పుడు బెజవాడలోని విక్టోరియా మ్యూజియం ఎదురు, ఎంజీ రోడ్లో విక్టోరియా మ్యూజియం ఎదురు, ఎగ్జాక్ట్గా రాధాబాబు, వంగవీటి రాధాబాబు ఇంటికి డయాగ్నల్గా ఉంటుంది, అక్కడ ఫారెన్సిక్ ల్యాబ్ ఉండేది, ఇప్పుడు లేదు. సెమెన్ కలెక్ట్ చేసిన ఆ ల్యాబ్ ఏదైతే ఉందో సినిమా ఫక్కీలో జరిగినట్టు, సినిమాల్లో జరుగుతున్నట్టు జరిగిద్ది కదా. అంటే ఎవిడెన్సెస్ అన్నీ, ఒక మర్డర్ జరిగిన తర్వాత ఎవిడెన్సెస్ అన్నీ తీసుకెళ్ళి ఒక దగ్గర పెడితే ఆ ఎవిడెన్సెస్ అన్నింటినీ చల్లా చెదురు చేసేయడం, లేకపోతే వాటిని తగలబెట్టేయడం అన్నీ చేస్తారు కదా. అట్లాగే యాజ్ ఇట్ ఈజ్గా ఆ సెమెన్ కలెక్ట్ చేసిన ఫారెన్సిక్ ల్యాబ్ ఏదైతే ఉందో ఆ ల్యాబ్ రాత్రి తగలబడిపోయింది. రాత్రి తగలబడిపోయింది. ఏ ఎవిడెన్సెస్ అయితే మొత్తం కలెక్ట్ చేసుకున్న సెమెన్, మొత్తం ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఏదైతే కలెక్ట్ చేసుకున్నారో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆ కలెక్ట్ చేసిన ఆధారాలన్నీ కూడా తగలబడిపోయినాయి. రాత్రే మొత్తం ఫారెన్సిక్ ల్యాబే తగలబడిపోయింది. ఆ తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాల. కమిషనర్లను కలిశారు, ముఖ్యమంత్రులను కలిశారు, రకరకాల ప్రజాప్రతినిధులను కలిశారు, న్యాయం జరగల. ఇట్లాంటి ఒక సంఘటనలో ఇమ్మీడియట్గా కొన్ని గంటల వ్యవధిలోనే కొన్ని మేబీ ఒక 24 to 48 అవర్స్లో ఇనీషియల్గా లడ్డు అని చెప్పని ఒక అతను పంజాబీ, అతను బెజవాడలో ఉంటాడు. అతని మీద అంటే పాత క్రిమినల్ కేసెస్ ఉన్న ఒక వ్యక్తిని తీసుకొని అరెస్ట్ చేస్తే అతను వేరే ఊర్లో ఉన్నట్టు ఎవిడెన్సెస్ సబ్మిట్ చేశారు, చూపించాడు వాళ్ళ నాన్న, ఇదిగో మా కొడుకు చూడండి అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు అని చెప్పాను. సాక్ష్యాధారాలతో సహా చక్కగా వాళ్ళ నాన్న తీసుకొచ్చేసరికి పోలీసులకు ఏం చేయాలో తెలియక లడ్డు బాబుని వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. కోర్టు వదిలేమని చెప్పింది. ఆ తర్వాత విత్ ఇన్ అవర్స్లోనే సత్యం బాబు అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి, అతను ఇంతకుముందు హైవేలో ఏదో దొంగతనం చేయటం ఏదో చేస్తే అతన్ని తీసుకొచ్చి ఇతనే చేశాడని చెప్పని ప్రజల ముందు నిలబెట్టారు. అతనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారంటే, బయటకు నడుచుకుంటూ వస్తున్న సత్యం బాబు కాళ్ళు చచ్చుపడిపోయినట్టు నడుచుకుంటూ వచ్చాడు. అంటే యాక్టివ్గా వెళ్ళినోడు బయటకు అట్లా వచ్చాడు. అంటే బయట ఆరోపణలు పోలీసుల మీద ఏమొచ్చినాయి అంటే, నువ్వే చేసావని ఒప్పుకో ఈ హత్యని, ఈ అమ్మాయిని ఎలా నువ్వే చేసావని ఒప్పుకో అని చెప్పి సత్యంబాబుని బలవంత పెట్టినట్టు, అతను ఒప్పుకోకపోతే అలాంటి కస్టోడియల్ టార్చర్ చేశారని చెప్పని బయట చాలా పేపర్ కథనాల్లో వచ్చినాయి. ఇది జరిగిన తర్వాత దాదాపు 10 సంవత్సరాలు 2017 దాకా కూడా కోర్టు హియరింగ్ నడుస్తూనే ఉంది. ఎంత జరుగుతాను, సత్యంబాబు నేను చేయలేదని చెప్తానే ఉన్నాడు. అతని మీద పాపం రకరకాల ఆరోపణలు చేశారు. ఇన్ని జరుగుతుంటే మొదటి నుంచి శంషాద్ బేగం, ఆయిషా మీరా తల్లి, అప్పటి మున్సిపల్ మినిస్టర్గా పనిచేస్తున్న కోనేరు రంగారావు అనే వ్యక్తి యొక్క మనవడు కోనేరు సతీష్ మీద ఆవిడ ఆరోపణలు చేశారు. ఎందుకంటే ఆ హాస్టల్, ఆయిషా మీరా ఉంటున్న హాస్టల్ కోనేరు పద్మ అనే ఆవిడ, ఎవరైతే కోనేరు సతీష్ బంధువులు ఉన్నారో ఆవిడకి సంబంధించిన హాస్టల్ అది. కోనేరు సతీష్ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్, అతని స్నేహితులతో పాటు వీళ్ళందరూ హాస్టల్కి వెళ్ళేవాళ్ళు, రెగ్యులర్గా హాస్టల్కి విజిట్ చేసేవాళ్ళు, అక్కడికి వెళ్ళి మందు తాగుతూ ఉండేవాళ్ళు, ఆడపిల్లల హాస్టల్కి వెళ్ళి వీళ్ళు ఈ పనులు చేస్తూ ఉండేవాళ్ళు అని చెప్పని వాళ్ళమ్మ ఆరోపించింది. అది నిజమే అని చెప్పని తోటి విద్యార్థులు కూడా చెప్పారు. కానీ కోనేరు సతీష్ నేను చేయలే, కోనేరు సతీష్ని ఎవరు అరెస్ట్ చేయలే. కొన్ని రోజుల తర్వాత ప్రజా సంఘాలు, ఈ స్త్రీ హక్కుల సంఘాలు వీళ్ళందరూ కూడా గట్టిగా ప్రొటెస్ట్ చేసేసరికి మొత్తానికి విచారణ జరిపి అతను చేయలేదని చెప్పి మా సత్యం బాబుని ఇరికిచ్చి 2017 దాకా దాదాపు 10 సంవత్సరాలు సత్యం బాబే, అంటే అక్కడ బెజవాడ ఉమెన్స్ కోర్టు కూడా సత్యం బాబే దోషి అని చెప్పని తేలిస్తే 2017 హైకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చింది. ఈ కేసుకి సత్యంబాబుకి సంబంధం లేదు, నిర్దోషి అని. ఇతను నిర్దోషి అని చెప్పింది సత్యంబాబుని. అంటే ఒక వ్యక్తి
నేను చేయలేదు అని అంటే అప్పట్లో నేను చూసినప్పుడు పేపర్లో అన్నింటిలో సత్యంబాబుని చంపేయాలి, సత్యంబాబుని నరికేయాలని చెప్పారు. అంటే మొన్న మనకి ప్రియాంక రెడ్డికి సంబంధించిన ఇలా ఈ రేప్ అండ్ మర్డర్ జరిగినప్పుడు ఒక 4 పిల్లల్ని ఎన్కౌంటర్ చేసేశారు, కాల్చేశారు. సత్యంబాబుకు చెప్పుకునే పరిస్థితి క్రియేట్ అయింది. మరి నిజంగా ఇన్స్టాంట్ జస్టిస్ కోరుకునే మన భారతదేశంలో ఎవడైనా తప్పు చేస్తే అన్ని అక్కడే చంపేయాలి, నరికేయాలి అనుకునే మన మైండ్ సెట్లో, మన సబ్స్టాండర్డ్ మైండ్ సెట్లో నిజంగా ఒకవేళ వీళ్ళు ఈ 4 చేసుండరా అనే ఆలోచన మనకు వస్తుందా? వాళ్ళు చేశారని పోలీసులు బయటకు తీసుకురాగానే పోలీసులు పట్టుకున్నారు కాబట్టి ఇది నిజమే, చంపేయాలి. ఎన్కౌంటర్ చేయగానే ఆ 4 ఎంతమంది సెలబ్రేట్ చేసుకున్నారు. మేము వాళ్ళు చేశారా చేయరా అనేది కాదు, కనీసం ఒక అక్యూజ్డ్కి వాడి వర్షన్ వాడికి చెప్పు. అందుకని ఇంత పెద్ద సంస్థ ఈ రాజ్యాంగంలో ఇన్ని చట్టాలు, ఇన్ని యాక్ట్స్ అన్ని క్రియేట్ చేసింది అందుకే. లేకపోతే కేసు గురించి వస్తే సత్యంబాబు నిర్దోషం తేలింది. మరి ఆయిషా మీరాని ఎవరు చంపారు? లడ్డూ చంపలేదు, అతను అప్పుడే నిర్దోషం తేలింది. 10 సంవత్సరాలుగా పోలీసులు ఇతనే చేశాడని చెప్తే సత్యంబాబు చంపలేదు. మరేం జరిగింది? ఆయిషా మీరా తల్లిదండ్రులు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాల. మళ్ళీ ప్రభుత్వాన్ని అందరినీ కోరుకుంటే హైకోర్టు ఈ వ్యధని చూడలేక ధర్మాసనం ఏం చేసిందంటే ఈ కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసింది 2018లో. అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. 2018లో కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తే సిబిఐ మళ్ళీ ఆ అమ్మాయి చనిపోయిన మృతదేహాన్ని, ఆ స్కెలిటన్ ఉంటుంది అంతే, అక్కడ డెడ్ బాడీ, ఫ్లెష్ కూడా ఉండదు, డెడ్ బాడీ ఏమి ఉండదు అక్కడ. ఆ మృతదేహాన్ని, ఆ స్కెలిటన్ని బయటకు తీయటం, ఆ మొత్తం ఇంజురీస్ ఏమైనా ఉన్నాయో మళ్ళీ చెక్ చేయటం. అంటే ఒక అమ్మాయిని న్యాయం జరగకపోగా మన వ్యవస్థలో మళ్ళీ ఈ వ్యవస్థలో ప్రజలు, కోర్టు, మనం అందరం కలిసి మళ్ళీ చంపేశాం అమ్మాయిని. పోనీ ఇన్ని చేసిన తర్వాత కూడా చేసినాడు ఎవడో దొరికాడా? ఇంకా దొరకలా. కోర్టు ఒక కీలకమైన వ్యాఖ్య చేసింది. ఏంటో తెలుసా? అసలు సత్యంబాబును పట్టుకునే ముందే సాక్ష్యాధారాలన్నీ కూడా తారుమారు చేసేశారు, సాక్ష్యాధారాలన్నింటినీ కూడా చంపేశారు అని చెప్పని కోర్టు ఒక వ్యాఖ్య చేసింది. ఎప్పుడైనా సరే ఇలాంటి ఒక హత్య జరిగినప్పుడు ప్రిలిమినరీ ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిల్ని చాకచక్యంగా ఈ ఫారెన్సిక్ ల్యాబ్ తగలబడిపోయినట్టు, రక్తం మడుగులు క్లీన్ చేసేసినట్టు, ఎవరో వచ్చి అంటించినట్టు, లోపల సెమెన్ పెట్టిన ఆ రోజు రాత్రే అమ్మాయి బాడీలో నుంచి శాంపుల్ తీసుకున్న రోజు రాత్రి అన్నీ తగలబడిపోయినట్టు ఇట్లా జరిగినప్పుడు, సినీ ఫక్కీలో జరిగినప్పుడు ఎవడొచ్చినా సరే ఆ కేసులు తేలవు. ఎందుకంటే సాక్ష్యాధారాలు లేవు, వాటిని క్లీన్ చేసేశారు. ఆయిషా మీరా కేసులో కూడా అదే జరిగింది. దాదాపు 2 దశాబ్దాలుగా ఒక తల్లి తండ్రి ఇద్దరు ఒక ఫోటో పట్టుకొని తిరగని మంత్రి ఇల్లు లేదు, ఎక్కని కోర్టు మెట్లు లేదు, కలవని నాయకుడు లేడు, ఏడవని రోజు లేదు. శంషాద్ బేగం గారు, మీకు ఈ మాటలు, ఈ వీడియోలు ఎంత చెప్పినా సరే మీ బాధని ఎవ్వరు కూడా ఇచ్చేయలేరు. అంటే ఐఎమ్ అనేబుల్ టు పుట్ మై వర్డ్స్. నథింగ్ కెన్ అప్హోల్డ్ యువర్ యాగనీ. మేము ఎన్ని చెప్పినా సరే దానికి సరిపడదు. కాబట్టి మా వంతుగా ఇంతకుముందు వీడియోలో చేసినట్టు ఒక పిటిషన్ మళ్ళీ ప్రభుత్వాలు సిబిఐని కానీ పుష్ చేయటం కావచ్చు, లేకపోతే ఈ కేసు అసలు ఒక కొలిక్కి తీసుకొచ్చి ఇది మా వల్ల కాదనో, అట్లీస్ట్ ఆ తల్లిదండ్రులకు ఒక స్వాంతన వస్తుంది. స్వాంతన రాకపోయినా ఒక క్లారిటీ వస్తుంది, ఈ వ్యవస్థలో ఏమీ జరగదో అని. సో ఇంతకుముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఇంతకుముందు వీడియోలో మనం చెప్పినట్టు సౌజన్య కేసులో అప్పటిదాకా కేవలం 10 పిటిషన్లే ఉన్నాయి. మనం వీడియో చేసిన తర్వాత దాదాపు 300 నుంచి 400 పిటిషన్లు వచ్చినాయి. దాదాపు 400 పిటిషన్లు అంటే
400 పిటిషన్లు రావడం అనేది మంచి విషయమే. పిటిషన్ సైన్ చేశారు, 400 సిగ్నేచర్ చేశారు పిటిషన్ మీద. సిగ్నేచర్ 400 రావడం అనేది మంచి విషయమే. కానీ వ్యూవర్షిప్ ఏమో చాలా తక్కువ ఉంది. మాకు వ్యూవర్షిప్ తక్కువ ఉన్నా బాధ లేదు, మేము వ్యూవర్షిప్ కోసం చేయట్లా, డబ్బుల కోసం చేయట్లా. కానీ చూసిన 25,000 మందిలో ఒక 10% 20% తీసేసినా సరే, కనీసం ఒక 20,000 మంది అన్నా సరే సైన్ చేయడానికి ఏమైంది? మన వల్ల కనీసం ఒక వ్యవస్థ కొద్దిగా కదిలినా మనం ఆ తల్లిదండ్రులకి ఎంతో కొంత సాయం చేసినట్టే. ఈ యూట్యూబ్ వీడియోలో ఏం చేస్తాం? మనం వ్యూస్ ఇస్తాం, తర్వాత బాధపడతాం, తర్వాత ఏం చెయ్యం. కాబట్టే ఈ యొక్క ఇనిషియేటివ్. దయచేసి ఆయిషా మీరాకు సంబంధించిన పిటిషన్ నేను మళ్ళీ www.teamprashna.comలో ఒక ట్యాబ్ ఉంటుంది. ఆ ట్యాబ్లో అన్సాల్వ్డ్ కేసెస్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు లోపల ఆయిషా మీరా కేసుకు సంబంధించిన ఒక పిటిషన్ ఉంటుంది. లోపలికి వెళ్ళి దాన్ని సైన్ చేయండి దయచేసి. దీనివల్ల ఇన్ని సిగ్నేచర్స్ వచ్చినాయి, దయచేసి ఇంతమంది న్యాయం కోరుకుంటున్నారు అని చెప్పని మేము కూడా క్షమించాలి, అథారిటీస్తో మాట్లాడటానికి కానీ, దాన్ని ఫార్వర్డ్ చేయడానికి కానీ, అట్లీస్ట్ కోర్టుకు కూడా సబ్మిట్ చేయడానికి ఉంటుంది. క్షమించాలి. దయచేసి పిటిషన్ సైన్ చేయండి. ఒక్క వీడియో వ్యూ చూసి ఆమె చూసి వదిలేయమాకండి. థ్యాంక్ యూ సో మచ్.